SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ నగరంలో జీవీఎస్ వ్యాప్తి 73కు చేరిన కేసులు. అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. జగన్తో విభేదాలు లేవు, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా. విజయసాయిరెడ్డి. మా సంస్థలో తనిఖీలు, ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. దిల్రాజ్. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజాస్టర్ అయిన గులియాన్ బారే సిండ్రోమ్ 6 కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 73కు చేరుకుంది. వీరిలో 14 మంది వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. జీవీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పరిస్థితులు మొదలుపెట్టింది. ఈ వారం ప్రారంభంలో 24 మంది అనుమానిత కేసులను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత దానికోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఆర్టీని ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్లో పేర్కొన్నారు సంజయ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. సంస్థ అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలేని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్స్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎర్తీ చేస్తాయి. పార్టీ ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది. డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మళ్ళీ దావోస్. నేనేమో రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది? నరేంద్ర మోడీ గారు. ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాదాపు 16 ఏళ్ల తర్వాత తమ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని ప్రముఖ నిర్మాత దిల్రాజ్ అన్నారు. గడిచిన 4 రోజులు తన నివాసం, కార్యాలయంలో జరిగిన ఐటీ సోదాలను ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ 4 రోజుల నుంచి ఈ విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలిసి తెలియని విషయాల్లో దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది, ఏవేవో డాక్యుమెంట్స్ దొరికాయంటూ కొన్ని ఛానల్స్ వార్తలు హైలైట్ చేశాయి. మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. మా వద్ద ఎలాంటి అనధికార డాక్యుమెంట్స్, డబ్బును అధికారులు గుర్తించలేదంటూ దిల్రాజ్ తెలిపారు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. మళ్లీ మాట మార్చిన పొంగులేటి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలనేది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తాం. రేపే అందరికి ఇవ్వాలని అనుకున్నాం, కానీ కొత్తగా చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఇవ్వలేకపోతున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డంగా మారింది. తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. పోలీసుల చామరలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. కరీంనగర్ జమ్మికుంట సీఐ రవికుమార్ ఒక బాధితుడి నుంచి 3 లక్షల లంచం తీసుకున్నారు. గతంలో షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ సీఐ బాబు చౌహాన్ ఓ వ్యక్తి కేసు నుండి తప్పించడానికి లంచం అడిగారు. లంచాలు అడిగే పోలీసులకు ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట. సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు? ఒక వ్యక్తి క్రైమ్లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్కి జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్గా పోలీసు జాబ్ నుంచి పీకేసేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్గా ఒక జియో తీసుకొని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తామంటూ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు. తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఒక వ్యక్తిగత కారణాలతో వైకాపా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు రాజీనామా లేఖ సమర్పించారని, దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. జగన్తో తనకేమీ విభేదాలు లేవన్నారు. తనకంటే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు రాజ్యసభకు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారనే కారణంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి
సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తాను. నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు. కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు, 42% ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది. ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి. నేను అతన్ని కేవీ రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను పూర్తిగా 24 గంటలు 360 నటీనటులుగా ఎదగాలనుకునే యువత పరిశీలనా శక్తిని పెంచుకోవాలని ప్రముఖ హాస్యనటుల బ్రహ్మానందం సూచించారు. లేది ఉన్నట్లు భ్రమింపచేయడమే నటన అని అభివర్ణించిన ఆయన తనకు తెలియకుండానే నటన, అందులోని వైవిధ్యాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు. నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూకా టాకీస్ శిక్షణా కేంద్రంలో 25వ బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలని ఆకాంక్షిస్తున్న యువతకు దిశానిర్దేశం చేశారు. 25వ సంవత్సరం, 25వ తేదీ, 25వ బ్యాచ్ ఇట్లాగా. సో వీళ్ళు నటన గురించి, నటన యొక్క వైదుష్యం గురించి, నటనలో ఉన్న ఇవన్నీ నాకు తెలియదని ఎందుకంటున్నారంటే తెలియకుండానే అది వచ్చేసి సపోజ్ నాకు తాగుబోతే యాక్టింగ్ రాదు, యాక్టింగ్ వచ్చు, తాగటం రాదు. డిఫరెన్స్ దట్ ఈస్ ఓన్లీ ది. అది మనం చెప్పుకోవాలంటే మనం తెలుసుకోవాలనేటువంటి విషయం ఏంటంటే మనకి లేనిది ఉన్నట్టు అది భ్రమింపజేయడమే కదా నటన. అది అది కూడా మనమే చేసింటే ఒక హత్య చేసేవాడు క్యారెక్టర్ వేసామంటే నలుగురు చేసి వస్తాం సార్, తర్వాత చూసుకుందాం, ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది అంటే వీల్లేదు. కాబట్టి నటుడికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నాకు తెలిసిన as far as my little knowledge goes, యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఉంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేది ఒక అవగాహన మనలో. ఆ నగరంలో జీవీఎస్ వ్యాప్తి 73కు చేరిన కేసులు. అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. జగన్తో విభేదాలు లేవు, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా. విజయసాయిరెడ్డి.
మా సంస్థలో తనిఖీలు, ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. దిల్రాజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.